రాజుగారు పండితుల సభలో అడిగాట, దేవుడి గురించి నాకు 3 ప్రశ్నలు ఉండిపోయాయండి, 3 ప్రశ్నలు మీరు సమాధానం చెబితే మీకు అత్యుత్తమమైన సత్కారం చేస్తాను అంటే, సరే సత్కారం కదా, రాజ్య సత్కారం కాదనేవాడు కూడా. అందులో ఆ రోజుల్లో బంగారు నాణాలు ఇచ్చేవారు. ఆ బంగారు నాణాలు ఆయన ఒక మంచి ముఖమల సంచిలో పెట్టి మూతి కిందకి ఉండేలా వేలాడగట్టేట. ఆశ పెట్టాలంటే మనిషిని అంతే చేయాలి, మూతి కిందకి ఉండేలాగా. అందులోంచి ఓ నాణ్యం కొంచెం ముడివీడి కిందికి పడ్డానికి సిద్ధంగా ఉండేలా పెట్టేట కావాలని. ఈ బ్రాహ్మణులకి పండితులకి అందరికీ వాటికి చూడగానే లొట్టలు వేస్తున్నారు ఇక్కడ. అది ఒక్కటి ఇంటికి పట్టుకెడితే మా ఆవిడ ఎప్పటి నుంచో కాసుల పేరు ఉంటుందో కూడా వదిలిపోతుంది. అందుకే ఇప్పుడు ఈయన దృష్టి కాసుల పేరు మీద ఉంది, ఈయన ఆభరణాల మీద. ఆయనకేమో జ్ఞానం కావాలి రాజుకు. అందుకని చెబితే మేము చెప్పండి 3 ప్రశ్నలు వేసేటాను. దేవుడు ఎక్కడ ఉంటాడు, 2వ ప్రశ్న దేవుడు పేరేమిటి, 3వ ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఎంత బుర్ర ఒక్కున్నారో ఏమి తోచరా. ఎక్కడ ఉంటాడంటే ఎలా నిరూపిస్తే వాడు చూస్తే కదా. దేవుడికి పేరు ఏమిటి అంటే బోడు పేర్లు ఉన్నాయి. విష్ణువుకే ఉన్నాయి సహస్రనామాలు, మళ్ళీ అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి కూడా సహస్రనామాలు ఉన్నాయి, షిరిడీసే కూడా సహస్రనామాలు ఉన్నాయి. లేనిది ఎవరికి? ఈ మధ్య స్వామీజీలకే సహస్రనామాలు రాసేస్తున్నారు. నమశివాయ. పీఠాధిపతులకు సహస్రనామాలు రాసేస్తున్నారు. ఘాట్ మ్యాన్ అంటారు. ఘాటుకు కాదు, ఘాట్ మ్యాన్ కూడా సహస్రనామాలే. భక్తులు ఎక్కువైన కొద్దీ జరుగుతూనే ఉంటాయి విపరీతాలు. అంటే అన్ని పేర్లు ఉన్నాయి. పేరు ఏదంటే ఏం చెబుతాం. ఇంకోటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు చూస్తే కదా ఏం చేస్తూ ఉంటాడు. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఇప్పుడు చూడాలి కదా. వీడు చెప్పలేక ఇంటికి వెళ్ళి వాళ్ళు బాధపడుతుంటే ఓ పండితుడు కొడుకు, వాడు చిన్న కొరాడు, వాడికి తెలియని వాడు, చురుకైన వాడు, వాడు ఏమి నాన్నగారు అంత దుఃఖపడుతున్నారో, నీకెందుకు లేరా బాబు, రేపు పొద్దున ఈ రాజులతో చెప్పడం, ఇస్తే సత్కారం చేస్తారు, లేకపోతే తలకాయ తీసేస్తారు కూడాను. ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టుకోలేండి అయినా. అధికారంలో ఉన్నవారు ఎప్పుడు అలాగే ఉంటారు. ఆగ్రహం వచ్చినా పట్టుకోలేవు, అనుగ్రహం వచ్చినా పట్టుకోలేవు. అనుగ్రహిస్తారు, తర్వాత వారు చెప్పినట్టు వినకపోతే ఆగ్రహిస్తారు. అందుకే నేను బాధపడుతుంటే ఈ పండితుడు కొడుకున్నట్టు, వాడికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నాయి. మీకు ఎందుకు ఆ ప్రశ్నలు చెప్పండి అన్నాడు. నేను చెప్తాను, నన్ను తీసుకెళ్ళండి. ఒరే నీ తరకా తీసేస్తే పర్వాలేదులండి, చిన్న కూరనే కదా, ఇంకా ఉపనయనం కూడా కదా, తీసుకెళ్ళండి, మీకు ఎందుకు నేను చూస్తాను అన్నాడు. అంత బెంగపడతారేమన్నాడు. వాడికి ఏదో ఉంది దృష్టి, ఒకడు అదృష్టం అండి. వాడు తీసుకెళ్ళి మా అబ్బాయి చెబుతాట అన్నాడు. చెప్పలేని దానికే ఉంది, బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్న, నాకు కావలసిన సమాధానం అండి దానికి. అతను అడిగాడు దేవుడు ఎక్కడ ఉంటాడు అని. ఒక డేగిషా నిండా పాలు తెచ్చి ఇక్కడ కాచే ఏర్పాటు చేయండి అన్నారు. వెంటనే ఓ పెద్ద డేగిషాలో పాలు తెచ్చి రాజ్యసభ మందిరంలో మధ్యలో పెట్టి పొయ్యి పెట్టి కాచరం మొదలుపెట్టారు. మొదలు పెడుతుంటే ఈ కుర్రాడు ఓ పెద్ద గరిటె తెడ్డు లాంటివి తీసుకుని ఆ పాలల్లో ఎలా 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 తిప్పుతున్నాడు. ఓ పావు గంట అయింది, వీడు తిప్పుతూనే ఉన్నాడు. ముఖం అంతా ఎర్రపడింది, చెమట పట్టేసింది. దేవుడు కనపడలేదు, పాలు కనపడలేదు. ఏమిటయ్యా తిప్పుతున్నావు, కావాలంటే కుర్రాడికి పాలు కావాలంటే ఇస్తాం, ఊరికే తిప్పకో అన్నట్టు. లేదండి, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది రాజుగారు అన్నట్ట. పాలల్లోంచే వస్తుంది కదయ్యా అన్నట్ట. పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా? ఆ మనిషి ఇంట్లోంచి వచ్చేటువంటి అంతకుముందు ఇంట్లో ఉన్నాడుగా. అందుకని పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా? అందుకే నేను ఇలా తిప్పుతున్నానండి, నాకు ఎక్కడ వెన్న కనపడడం లేదు అన్నట్టు. అలా ఎలా కనపడుతుంది వెర్రివాడ? పాలు కాచాలి, తోడు పెట్టాలి, రాత్రంతా ఉండాలి, పొద్దున్నే చిలకాలి, ఆ మాత్రం తెలియదా అన్నట్టు. పాలల్లో ఉన్న వెన్న పాలల్లోంచి బయటికి రావడానికి అంత సమయం పట్టినప్పుడు, అంత మధించడం జరిగినప్పుడు, అంతటా ఉన్న దేవుణ్ణి వెలికి తీయాలంటే ఎంత మథనం చెయ్యాలి అన్నట్టు. రాజుగారికి అర్థమైంది, చాలా ఆనందమైంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. కుర్రాడు అవతార పురుషుడు అయ్యా, నిజంగా నువ్వు అదృష్టవంతుడు అనిపించు, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి 2వ ప్రశ్న ఏమిటన్నట్ట, దేవుడు పేరు ఏమిటి అన్నట్ట. మంచిది, ఓ పళ్ళిని తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఇంకో చెంబు తెప్పించమన్నాడు, అక్కడ పెట్టమన్నాడు. ఈ 2 కలిపి ఓ బల్ల మీద పెట్టమన్నాడు, పెట్టాడు. దాని పక్కన ఓ కర్ర తెప్పించమన్నాడు, అది కూడా పెట్టమన్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు అదేమిటి అన్నాడు. అది కర్ర అన్నాడు. అది కర్ర అన్నాడు. 2వ దాన్ని చూపించాడు, ఇదేమిటి అన్నాడు. అది చెంబు అన్నాడు. 3వ దాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు. అది పళ్ళెం అన్నాడు. 4వ దాన్ని చూపించాడు, అదేమిటి అన్నాడు. అది బల్ల అన్నాడు. బల్ల, చెంబు, కర్ర, పళ్ళెం 4 తీసేయండి, అవి ఏమిటో చెప్పండి అన్నాడు. అది అన్నాడు. అదే బ్రహ్మ, తద్బ్రహ్మ అన్నాడు. ఆయన పేరు అది. మీరు అన్నిటికీ అది అది ఎందుకు చేర్చారండి? అది లేకుండా ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అయితే చూపిస్తున్నారు స్పష్టంగా, వేలు పెట్టి చూపించి, అది బల్ల, అది కర్ర, అది చెంబు, అది పళ్ళెం, అన్నిటికీ కామన్గా మీరు అది ఎందుకు వాడారు? అదే కదా సర్వనామం. కామన్ అంటే సర్వనామం అంటే కామనే కదా. మనం నామవాచకం అందరికీ వాడలేమండి. రామారావుని పుల్లారావు అని ఎలా పిలిస్తే పలకడగా. కానీ ఆయనకి ఈయనకి ఇద్దరికి కూడా ఆయన 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 వాడతాంగా. రామారావుకైనా ఆయనే, పుల్లారావుకైనా ఆయనే. దగ్గరగా ఉంటే ఇద్దరు ఈయనే, దగ్గరగా ఉంటే ఈయన, దూరంగా ఉంటే ఆయన. దగ్గర దూరం తప్పితే పేరులో పిలవడంలో తేడా ఏం లేదు కదండి. ఇలా రా అంటాం, ఎవరినైనా ఇలా రండి అంటాం, అంతే. ఎవరైనా అంతే. ఇలా రండి అని ఒకళ్ళని ఇలా రాండి అని ఇంత పొడుగు ఇంకోళ్ళని అనం కదా, ఆయనకు అర్థం కాదు. పోండి అనుకుని పోతాడు ఆయన.
రెండేనా అంటావా? ఆ వ్యక్తి రూపాన్ని, ఆ పేరుని గనక మర్చిపోగలిగితేనే భగవంతుడు అర్థమవుతాడు. నామరూపాల కారణంగానే మనం లోకాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. అదే సరిగ్గా ఉపనిషత్తుల్లో చెబుతారు. భగవంతుడి లక్షణాలు, సృష్టిని భగవంతుడిని కలిపి 5 లక్షణాలు చెబుతారు. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచేత్యంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మభావం, నామరూపాత్మకం జగతు. 5 లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి, సృష్టికి కలిపి. అవేమిటంటే, 1 అస్థి, అది ఉంది. భాతి, అది ప్రకాశిస్తోంది. 3 ప్రియం, అది సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉంది. 4 రూపం, దానికో రూపం ఉంది. నామ, ఓ పేరుంది. ఇవన్నీ కలిపి ఇందులో ఆద్యత్రయం బ్రహ్మభావం. మొదటి 3 పరమాత్మ లక్షణాలు, అస్థి, భాతి, ప్రియం. నామరూపాత్మకం జగత్తు, జగత్తుకుండేవి 2 లక్షణాలు, 1 రూపం, 2 పేరు. రూపము పేరు లేకపోతే జగత్తు లేదు. అందుకే ఈ మొదటి 3 ఏమిటి సరిగ్గా మనకు చూడండి. అస్థి అంటే ఉన్నది, సత్. భాతి, ప్రకాశిస్తోంది, చిత్. ప్రియం, అదే ఆనందం, సచ్చిదానందం. భగవంతుడి లక్షణాలంటే సచ్చిదానందం. జగత్తు లక్షణం ఏమిటంటే, అది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందము కాదు. జగత్తు ఖచ్చితంగా ఎప్పుడూ ఒకేలా ఉందని చెప్పలేము, నిత్యం మారిపోతుంది. కాబట్టి సత్ అనడానికి లేదు. మనం పడుకున్నప్పుడు మనకి జగత్తు లేనట్టే లెక్క. ఇంకొడుకుంటే మనకున్నట్టు కాదు, మన వరకు లేనట్టే లెక్క. జగత్తు లేకుండా ఎలా బతుకుతున్నాం? ఇంత ప్రేమిస్తున్నామే ఈ ప్రపంచాన్ని, ఈ బంధాలని, ఈ భార్యని, ఈ భర్తని, ఈ పిల్లల్ని ఇంత ప్రేమిస్తున్నామే, వీళ్ళని మర్చిపోయి మనం ఎలా పడుకోగలుగుతున్నామండి? అసలు ఆ పడక, ఆ నిద్ర, ఆ ఆనందం ఈ మొత్తం జీవితం కంటే గొప్పదా కాదా? ఒక క్షణంలో తేలిపోయింది అది గొప్పదని. లేకపోతే నిద్ర మానేసి కూర్చో. చివరికి నేను అంటున్నాను మరోలో అనుకోవద్దు. ఆ ఉదాహరణ అయితే బాగా అర్థమవుతుంది. కొడుకుని కోల్పోయి విపరీతంగా దుఃఖిస్తున్న తల్లి కూడా ప్రాణం విసిగి నీరసం వచ్చి పడుకుంటే ఆ నిద్రలో ఆవిడకి ఏమైనా కొడుకు గుర్తున్నాడా? ఆనందం పొందిందా లేదా? నిద్ర ఆనందం. ఆవిడ మళ్ళీ బయటికి రాగానే ఏమిటో ఇంత కొడుకుని కోల్పోయి దిక్కుమాలని నిద్రమ్మా అని మళ్ళీ ఏడుపుమాలెట్టి. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కొడుకు విషయం గుర్తులేదే, వాడు ప్రమాదంలో చనిపోయాడు. అక్కడ మెలకు రాగానే ఏడుస్తున్నావు. అంచేత ఆ నిద్ర ఈ దుఃఖాలకి, సుఖాలకి అతీతమైంది అని అర్థం కావట్లేదా? అందుకని అస్థి, భాతి, ప్రియం స్థితిలో ఎప్పుడూ బ్రహ్మ భగవద్భావన, అది అలా ఉంటాడు మనిషి. నామరూపాత్మక రూపం పెట్టుకోవడం వల్ల, ఒక పేరు పెట్టడం వల్లే మనకు అర్థం కావట్లేదు విషయం. అందుకని ఉన్న పేర్లన్నీ ఆయనవేనండి. అది అనేది ఆయన పేరండి, తత్. అందుకే సంస్కృతంలో వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అవుతుంది. సంస్కృతంలో తత్ అనే శబ్దాన్ని 3 లింగాల్లో చెబుతారు. ఏ శబ్దాన్ని ఒక లింగంలో చెప్పిందని ఇంకో లింగంలో చెప్పరు. రామశబ్దం అంటే రామహ రామో రామాహ రామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామై పుంలింగం. సీతా శబ్దం ఉంది, ఆకారాంత స్త్రీలింగ. సీతా శబ్ద సీతాదేవి, సీతాసి దే సీతా, హే సీతే హే సీతే హే సీతాహ సీతాంసి దే సీతాహ అని ఆకారాంతంగా చెబుతారు. స్త్రీలింగమే చెబుతారు. సీతాదేవి పుల్లింగం ఎలా అవుతుందండి? పుస్తకం అనే శబ్దం ఉంది సంస్కృతంలో. పుస్తకం అకారాంత నపుంసకలింగ. పుస్తకం శబ్ద, పుస్తక శబ్ద, పుస్తకం పుస్తకే పుస్తకాన్ని, హే పుస్తక హే పుస్తకే హే పుస్తకాన్ని, పుస్తకం పుస్తకే పుస్తకాన్ని అని నపుంసకలింగంలో చెబుతారు. పుస్తకాన్ని పుల్లింగంలో చెప్పరు, రాముడిని స్త్రీలింగంలో చెప్పరు, సీతని పుల్లింగంలో కానీ నపుంసకలింగంలో కానీ చెప్పరు. కానీ అందరికీ వర్తించేటువంటి తద్ అనేటువంటి శబ్దాన్ని 3 లింగాల్లో చెబుతారు. దకారాంత పుల్లింగ తబ్జద్ధ సహ తౌతేతం తౌతాంతేన తాభ్యాం తైః తస్మై తాభ్యాం తేభ్యః తస్మాత్ తాభ్యాం తేభ్యః తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని పుల్లింగంలో చెబుతారు 7 విభక్తులు పెట్టి. అదే తచ్చబ్దాన్ని స్త్రీలింగంలో చెబుతారు. దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద ఆమె, ఇందాక అతడు, ఇప్పుడు ఆమె. సా తేతాహ తాం తేతాహ తయా తాభ్యాం తాభిః తస్యై తాభ్యాం తాభ్యః తస్యాహ తాభ్యాం తాభ్యః తస్యాస్తయోస్తాసాం తస్యాం తయోస్తాసు అని స్త్రీలింగంలో చెబుతారు. మళ్ళీ పుస్తకం దాని బదులు తత్, దకారాంతగా నపుంసకలింగ తచ్చబ్ద. అతడు కాదు, ఆమె కాదు, అది పుస్తకం కదా, మరి నపుంసకలింగం కదా. తత్తేతాని తత్తేతాని తేన తాభ్యాం తైః తస్మై తాభ్యాం తేభ్యః తస్మాత్ తాభ్యాం తేభ్యః తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని నపుంసకలింగంలో చెబుతారు. ఒక్క తచ్చబ్దానికి 3 లింగాలు ఎందుకు ఉన్నాయండి? తచ్చబ్ద స్వరూపుడైన భగవంతుడే పురుషులుగాను, స్త్రీలుగాను, నపుంసకులుగాను కూడా ఉన్నాడు. అందుకే ఉన్నాయి. అనగానే ఇచ్చేవాడు కాదు. పూర్వం ఉద్యోగాలు కాదు కదా, ఆస్తులే కదా. పొలం సర్లే 50 సర్లే, మట్టి ఎంత అనేవాడు. మెట్ట 10 అండి, పల్లం 40 అంటే పిల్లనిచ్చేవాడు. మెట్ట 40 అండి, పల్లం 10 అంటే లాభం లేదు అనేవాడు. ఎందుకంటే మెట్టలో పండదు, మరి వర్షాధారం భూమి, వర్షం కురవాలి, పండాలి. మెట్టకి నీళ్ళు ఎక్కవు.
అందుకని ఈ మెట్ట వాళ్ళు ఏం చెప్పేవారు, మెట్ట వేదాంతం ఏంటి, మాకు ఉందగానండి అసలు అది మేము పట్టించుకోకపోవడం లేదు, పండదు కాబట్టి. ఇది మెట్ట వేదాంతం అంటే అర్థం. పట్టించుకోపోవడం ఏంటి, పండదు కాబట్టి. పండితే పట్టించుకోవా, ఇది మెట్ట వేదాంతం అన్నమాట. అందుకు వచ్చింది. జాతీయాల వెనక్కి వెడితేనంటే జాతి చరిత్ర మొత్తం వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. అసలు మెట్ట వేదాంతం అంటే ఏమిటంటే ఇది. మెట్ట భూమి ఉన్నవాడు ఆ అవసరం లేని వేదాంతం మాట్లాడతాడు. ఎలాగూ పండదు కాబట్టి అది మాకు పెద్ద లెక్కలో లేదని మేము దాన్ని పట్టించుకో ఉందని కదా చెప్తున్నావు కదా, నీకు ఎంత ఉందంటే దాన్ని కలుపుతున్నావా, మళ్ళీ తర్వాత పండుతుందా పండదా అంటే పట్టించుకోమంటావు. మరి కలిపేదంటే కూడా తీసేచ్చు కదా, దస్తావేజులో తీయడు, అది ఉంచుతాడు. నేను గొప్ప చెప్పుకోవాలి కదా. మరి వెనకడికొకటికి నీకు ఎంత పొలం ఉందా అంటే 101 అన్నట్టు. ఎక్కడ ఉందంటే మా మేనమావది ఉందా, నాది 1 అన్నట్టు. అదే మేనమావది ఇందులో కలిపేస్తావా, పోనీ పెంచండ్రైనా కాదు, వాడు పోతే ఏమైనా వస్తుందేమో, వాడికి పిల్లలు లేకపోతే మేనమావదట. మా మేనమావది ఉందా, నాది 1 మొత్తం నేడు. ఇంకేం మరి మొత్తం గవర్నమెంట్ పొలాలు కూడా కలిపి. ఈ మెట్ట వేదాంతం రాకుండా, ఆ స్థితి రాకుండా ఏం చెప్పేవారు అంటే తర్కం నేర్పేవారు, వ్యాకరణం నేర్పేవారు. అంచేతన ఈ కుర్రాడు తండ్రి ద్వారా అవి నేర్చుకున్నాడు కాబట్టి అంతే సూక్ష్మ దృష్టి ఒక్కోసారి తండ్రికి లేనిది కొడుకుంటుందండి. అందుకని దేవుడు ఎక్కడున్నాడు అంటే పాలల్లో వెన్న ఎలా ఉంటుందో దేవుడు అలాగే ఉన్నాడండి. చిలికితే కానీ రాదు కదా, దేవుడైనా అంతే కదా, మధించాలి కదా అన్నాడు. రాజుగారికి చాలా ఆనందమైంది. దేవుడు పేరేమిటి అంటే, మీరు ఇది పళ్ళెం, ఇది గ్లాసు, ఇది చెంబు, ఇది బల్ల అన్నారు. ఇది తీసేయండి, ఇది ఆ పళ్ళెం పేరు చెంబు తీసేయండి, మిగిలింది ఇది కదా, అదే బ్రహ్మండి. తద్బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే రాజుగారికి పరమానందం అయిపోయింది. ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఎత్తుకుని ముద్దెట్టేసుకుని ఎదురుగా నుంచి సింహాసనం దగ్గరికి పిలిపించి నుంచోబెట్టి నువ్వే నా గురువురా అన్నారు. ఇప్పుడు చెప్పాడే. 3వ ప్రశ్న ఏంటండి అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడన్నాడు. మీరు ఇప్పుడు నన్ను గురువు అన్నారు కదండి, గురువు నిలబడి ఉండగా శిష్యుడు కూర్చోవడం ధర్మమేనా అన్నాడు. తెలివంటి వాడికి దెబ్బకి రాజుగారికి ఇంకా ముద్దైపోయిన బంగారు కొండ అన్న రాజ్యం నీకు ఇచ్చేసిన తప్పు లేదురా, బ్రహ్మాండంగా మాట్లాడు అని వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నాడు. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు. ఇదే చేస్తూ ఉంటాడు అన్నాడు. పైవాడికి తెలిసిందంటే మనం ఆశ్చర్యపోకల. ప్రహ్లాదుడికి తెలియలేదా? ప్రహ్లాదుడి వయసు 8 ఏళ్ళు, హిరణ్యకశ్యపుడి వయసు పోనీ మన లెక్కల్లో చూసుకుని 60 ఏళ్ళు ఉన్నాయి. ఆ కృతయుగాలు వయస్సులు వదిన పోను మన లెక్కల్లో చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగం, కేంద్ర ప్రభుత్వోద్యోగం 2 రిటైర్ అయిపోయాడు వాడు. ఇది 60 అయినా అది 62 అయినా మొత్తం అయిపోయినట్టే. అటువంటి వాడికి తెలియలేదని అనడానికి లేదు, వాడికి జ్ఞానం ఉంది, పక్కకి వెళ్ళిపోయాడు. అందుకని ప్రహ్లాదుడు చెబుతున్నాడు, కలడంభోధి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్ర ఆత్మలన్. సమాసాలు చూడండి, ఇదివరకు సమాసాలు ఎలా ఉన్నాయో నన్ను చెప్పుకున్నాం మనం, అయోమయంగా ఉన్నాయి. ఇటువంటి చిత్రమైన సమాసాలు ఎవరు వాడలేదు, పోతన గారు తప్ప. అది కూడా హిరణ్యకశ్యపుడి కోసం వాడాడు. అయోమయంలో భయంలో ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, అందుకే మాట్లాడాడు. కానీ ప్రహ్లాదుని సమాసాలు చాలా స్పష్టంగా తెలుగు మాస్టర్కి పిల్లలకి చెప్పడానికి సుఖంగా ఉన్నాయి. అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ శబ్దప్రయోగం, ఇది సమాసం కాదు. అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్, దిశలన్ నిశలన్ శబ్దాలంకారం, శబ్దాలంకారం వాడాడు అక్కడ. వృత్యనుప్రాస అలంకారం అంటారు దీన్ని. 2 వర్ణాలు మళ్ళీ సమానమైన గ్యాప్, సమానమైన విరామంతో ఒకే వర్ణం మళ్ళీ వస్తే దాన్ని వృత్యనుప్రాస అంటారు. అదే సమానమైన ఖాళీతో 2 అక్షరాలు వస్తే దాన్ని శాఖానుప్రాస అంటారు. 3 కానీ అంతకంటే ఎక్కువగానే వస్తే యమకానుప్రాస అంటారు. అవి వాడిన కొద్దీ ఆ కవిత్వానికి అందం పెరుగుతుంది, చదవాలనిపిస్తుంది బాగా. అవి పోతన గారు వాడతాడు. కమలక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ కరములు జిహ్వ అని వెంటనే వస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లాడు కూడా నేర్చుకుంటాడు. అందుకని కరములే చేతులు జిహ్వయే నాలుక అంటే కుదరదు. అక్కడ జిహ్వే ఉంటారు. మళ్ళీ అటు ఆ చేతులే నిజమైన చేతులు, ఆ నాలుకే నిజమైన నాలుక, ఆ శరమే నిజమైన శరం. ఆ నిజమైన అనేది అక్కర్లేదు అక్కడ. శరము జిహ్వ కరములు అంటే చాలు. అందుకని కలడోంకారమున కలడగ్నిం దిశలను పగళ్ళ దిశలను. ఇంకో మాట ఖద్యోత చంద్రాత్మలను, ఇది సమాసం. ఖద్యోత అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు. సూర్యుడి వెంటనే ఎవరిని చెప్పాడు? చంద్రుడిని చెప్పాడు. హిరణ్యకశ్యపుడు ఎవరిని చెప్పాడు? భూరి గ్రాహక రక్షోమృగ వ్యాళ ఆదిత్య నరాది. ఆదిత్యుని తర్వాత మానవుడిని చెప్పాడు. ఆదిత్యునికి మానవుడికి సంబంధం ఏమిటండి? ఆదిత్యుడి తర్వాత చంద్రుడిని చెప్పాలి. కానీ సూర్యచంద్రుడు అనాలి మనం ఎవరన్నా అంటాం. పున్నమంటే వెంటనే అమావాస్య అంటాం. తెలుగులో సామెతలు పడతాయి. చెప్పేవులే కబుర్లు, పెద్ద ఆదరించావు. పున్నమనాడు బోరెట్టావా, అమావాస్య నాడు అట్టెట్టావా అంటారు.
పున్నమ వెంటనే అమావాస్య వస్తుంది, కానీ పున్నమ నాడు బూరెట్టావా, ఏకాదశి నాడు పూరి పెట్టావా అనరు. పున్నమ తర్వాత ఏకాదశి రాదు, అమావాస్య వస్తుంది వెంట. నోటికి అలా వస్తుంది లెక్క. ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది, కానీ మంగళవారం ఎందుకు వస్తుందండి? మాట్లాడడానికి ఒక లెక్క ఉంది కదా. ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? అతని మనస్సు స్థిరంగా ఉంది, హాయిగా ఉంది, సక్రమంగా మాట్లాడుతున్నాడు. హిరణ్యకశిపుడు మనస్సు గందరగోళంగా ఉంది, అందుకని ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు. దానికి అనుగుణంగానే భాష రచించాడు. కరడు అగ్నిని దిశలను పగళ్ళ నిశలను ఖద్యోత చంద్రాత్మలను, సూర్యచంద్రుల్లో కూడా ఉన్నది ఆయనే. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని పోతన గారు పద్యంలో అందించాడు. మనకి నతత్ర సూర్యోభాతి నచంద్రతారకా నేమా విద్యుతోభాంతి కుతోయమగ్ని తస్య భాష సర్వమిదం విభాతి అని వేదంలో ఏ మాట ఉందో దాన్ని తెలుగు పద్యంలో చెప్పాడు. అందుకే భాగవత పద్యాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదంతో సమానం. అందుకే భాగవత పారాయణకి సైతం అంత ప్రాధాన్యం వచ్చింది మిగిలిన వాటికంటే.